Hello friends, welcome back to my channel. Today we are going to discuss about unconscious mind. ఏందంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఒక చెట్టు ఉంది, దానికి ఏదో ఒకటి రోగం అనేది వచ్చింది. రోగం వస్తే మనం ఏం చేస్తాం, దాని ఆకులకు అనేది చెట్టుకు అనేది మందు అనేది కొడతాం. కానీ సమస్య అనేది వేరులో రూట్స్లో అనేది ఉంటే ఆ చెట్టుకి ఆకులు అనేది రాలుతూనే ఉంటాయి. సో అలాగే మన లైఫ్లో కూడా సమస్యలు ప్రాబ్లమ్స్ అనేది పోవటం లేదంటే సమస్య అనేది మన ఆలోచనలో లేదు, అది కూడా మన రూట్స్లో అనేది ఉంటుంది. మన రూట్స్ అంటే ఇక్కడ మన అన్కాన్షియస్ మైండ్లో అనేది ఉంటుంది. సో అన్కాన్షియస్ మైండ్ అంటే ఫ్రెండ్స్, ముందుగా తెలుసుకున్నది ఏంటంటే, మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి మనకు మాటలు అనేది వస్తలేవు కదా, మాటలు నేర్చుకునేంత వరకు ఆ వయసులో ఏమవుతుందంటే, మనం ఏదేదైతే వింటామో, మన సరౌండింగ్స్ ఏదైతే వైబ్రేషన్స్ ఉంటాయి, మన ఎన్వైర్న్మెంట్ ప్రకారము ఏం నడుస్తుంటాయో అవన్నీ మన అన్కాన్షియస్ మైండ్లోకి అనేది వెళ్ళిపోతుంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు మనకి ఒక ఫిల్టర్ అనేది లేకుంటుంది. మనం చూసింది, విన్నది, మనం ప్రతి ఒక్కటి చిన్నగా ఉన్నప్పుడు అబ్జర్వేషన్ అనేది ఆటోమేటిక్గా వెళ్తుంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే, నీ సరౌండింగ్స్, మీ అప్ప మీ అమ్మ వాళ్ళు నీ దగ్గర ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా లేదు, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, సో అవన్నీ మనం ఆటోమేటిక్గా చూస్తూ పెరుగుతాం అనేటట్టు. అప్పుడు ఏమవుతుందంటే, మన ఇంట్లో మనకి ప్రేమ చూపిస్తున్నారా లేదా అని పెద్దగైన తర్వాత మనం మర్చిపోతామేమో, కానీ అవి మన బాడీలో ఆ ఫీలింగ్స్ అనేవి అలాగే ఉండిపోతాయి. సో దాన్నే మనం అన్కాన్షియస్ మైండ్ అని అంటాం. సో అందుకనే అవి రూట్స్, ఒక చెట్టు రూట్స్ అయితే ఎలా కనిపిస్తలేవు, మన లైఫ్లో కూడా మనము చాలా విషయాలు మర్చిపోతాం, అసలు గుర్తు కూడా లేకుంటాయి. కానీ అవే రూట్స్ వల్లనే మనము ఈరోజు ఏదే కానీ దానిల వల్లనే, ఇప్పుడు మనం ఆలోచించేదే కానీ ఏదే కానీ దానిల వల్లనే జరుగుతుంది చాలా వరకు. అంటే మనం 90% మైండ్ అనేది మన సబ్కాన్షియస్ అన్కాన్షియస్ మైండే మనల్ని, దానివల్లనే మనం లైఫ్లో అనేది సర్వైవ్ అవుతాం. ఓన్లీ 10% అంటే మనము మన కాన్షియస్ మైండ్, 5 to 10% అంటే మనం కాన్షియస్ మైండ్ అనేది మనము వాడుతుంటాం లైఫ్లో. సో ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే, సమస్య ఏంటంటే మన అన్కాన్షియస్ మైండ్ వల్ల. సో మనం చిన్నగా ఉన్నప్పుడు ఏదైతే నమ్ముతామో, సపోజ్ ఎలా అంటే, ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఏదో ఒక స్కూల్లో ఉంది లేదా ఏదో కాలేజ్లో నీవు ఏదో ఒకటి ఆన్సర్ చెప్పాలంటే టీచర్ అడిగితే ఎవరైనా ఆన్సర్ చెప్పరని, ఒకవేళ నీకు రాదు లేదంటే నీకు కరెక్ట్ తెలియదు అంటే మనం ఏం చేస్తాము, చేతులు అనేది లేపము. లేదంటే ఎవరైనా వేరే వాళ్ళు లేపినరు, వాళ్ళని చూస్తాం, టీచర్ వాళ్ళని తిడుతుంది లేదా కరెక్ట్ చెప్పలేదంటే కొడుతుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మనలో కూడా భయం అనేది సేవ్ అయి ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే, మనం తెలిసినా కూడా చెప్పం, ఎందుకులే రిస్క్ అనేటట్టు. సో అది ఏమవుతుంది అంటే, మన చిన్నగా ఉన్నప్పుడు మనకి అన్నీ సేవ్ అయ్యకుండానే వస్తుంది మన అన్కాన్షియస్లో. సో ఎందుకంటే మన అబ్జర్వేషన్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనం చిన్నగా ఉన్నప్పుడు, మేబీ అప్ టు 5 years అయ్యే ఉండొచ్చు ఆ టైంలో. అప్పుడు అలాగే మన బ్రెయిన్ ఏం నేర్చుకుంటుంది అప్పుడు మన అన్కాన్షియస్లోకి ఏం వెళ్తుందంటే, మనము ఎలా ఉన్నామో అందులోనే ఉండాలి అనేది ఒకటి నేర్చుకుంటుంది. అంటే ఫెమిలియర్ ఈజ్ సేఫ్, మనకేమొచ్చో అంతలోనే ఉండాలి. అంటే ఏదో కొత్తది వద్దు, మనకి ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలి అనే లెక్కల మన మైండ్ అనేది ప్రోగ్రామింగ్ అనేది అయి ఉంటుంది. సో అందుకనే మనం లైఫ్లో మనం ఎన్నిసార్లు కానీ మారాలి, ఏదైనా కొత్తగా చేయాలి, ఇంప్రూవ్మెంట్ కావాలి అనికేసి అనుకుంటే, అవి చెట్టు అని ఎగ్జాంపుల్ చెప్పినా కదా, ఆకులు అనేది ఎలా రాలిపోతుంటాయి కింద, మన కాన్షియస్ మైండ్ కూడా అంతే. మనం పైన ఆలోచిస్తూ పైన మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆకుల్లాగా కింద రాలుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రాబ్లం ఉన్నది మన అన్కాన్షియస్ మైండ్లో. మన అన్కాన్షియస్ మైండ్ అంటే మన రూట్స్లో. సో ఇప్పుడు ఏం చేయాలంటే, అది ఎవడైతే చిన్న పిల్లగాడు ఉంటాడు కదా, అంటే మన రూట్స్లో ఎప్పుడైతే మనం చిన్నగా ఉన్నప్పుడు మన పాత ప్రోగ్రామింగ్ అయితే ఉంది కదా, అది మనలో ఇంకైతే కూడా నడుస్తూనే ఉంటుంది, మన పాత ప్రోగ్రామింగ్. సో ఇప్పుడు మనం ఏ డిసిజన్లు తీసుకుంటున్నా మనకు తెలియకుండా మన అన్కాన్షియస్ మైండే మనల్ని తీసుకునేటట్టు చేస్తుంది. సో ఎలా అంటే, ఇప్పుడు నీకు చిన్నగా ఉన్నప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చిన్నగా ఉన్నప్పుడు అనేది ఇప్పుడే చెప్తా, మీకు ధైర్యంగా ఉండాలి అని ఉంటుంది. అంటే కాన్ఫిడెన్స్గా మాట్లాడాలి, కాన్ఫిడెన్స్గా ఉండాలి, లేదంటే ధైర్యంగా ఉండాలని. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ఉండాలని అనుకుంటావో చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది, మీ టీచరు ఏదైనా ధైర్యంగా ఉంటే టీచర్ తోటి దెబ్బలు పడతాయి, ఏదైనా ధైర్యంగా చెప్తే.
చెప్పకుండా ఉంటేనే మంచిగా ఉండాలి. అంటే మీ బ్రెయిన్ అప్పుడు నేర్చుకుంటుంది, ఓ ధైర్యంగా ఉంటే మనకి దెబ్బలు పడతాయి అనేటట్టు మీ అన్కాన్షియస్ మైండ్లో సేవ్ అయి ఉంటుంది. కానీ అది మీకు తెలియదు, మీరు మర్చిపోయారు. మీరు పెద్దగా అయిన తర్వాత నీకు అంత తెలుసు ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగ్, కానీ కూడా నువ్వు మాట్లాడలేకపోతున్నావు. ఎందుకంటే నీ అన్కాన్షియస్ మైండ్ నేను నమ్మడం లేదనేటట్టు, అంటే దానికి అదే కరెక్ట్ అని అనిపిస్తుంది. సో అలా అని నువ్వు కాన్షియస్గా ఎంత నువ్వు ప్రయత్నించినా కూడా ఇలా అనేది నడవదు. సో అలా అని ఫ్రెండ్స్. సో నీకు సొల్యూషన్ కావాలి, దీని గురించి ఇంకా క్లారిటీ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. నెక్స్ట్ టాపిక్ మన టాపిక్ వచ్చేసి సబ్ కాన్షియస్ మైండ్ అని ఫ్రెండ్స్. సో అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బై.